దేవాది దేవుడు మరి ఒక తరుణాన్ని నాకు ఇచ్చినందుకై మొట్టమొదటిగా దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. సంఘ కాపరి అయినటువంటి పాస్టర్ పి జాకబ్ అయ్య గారికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు. స్థానిక సంఘము ప్రతి పెద్దలకు చిన్నలకు అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. గతంలో ఒక 3 సార్లు ఈ ప్రాంతానికి వచ్చి దేవుని యొక్క సువార్తను అందించటానికి దేవాది దేవుడు తన కృపను చూపించారు. మరి యొక్క తరుణాన్ని దేవుడు నాకు దయచేసినందుకై దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతిస్తూ ఉన్నాను. మరి సమయాన్ని సద్వినియోగం చేసుకోమని దేవుని లేఖనములు తెలియపరుస్తున్నాయి కనుక ఈ సమయంలో మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు దయచేసి ఎవరైనా ఒకరు చదవవలసిందిగా ప్రభు ప్రేరట తెలియపరుస్తూ ఉన్నాను. శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. అపవాది మిగిల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయన మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. దేవునికే మహిమ కలుగునుగాక. తెలిసినటువంటి వాక్యమే, గతంలో అనేక మార్లు విన్నారు, చాలామంది వినే ఉంటారు. అయితే ఇందులో మనము గమనించాల్సినటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి మీ అందరికీ తెలియపరచడానికి ఆశపడుతూ ఉన్నాను. ఇందులో మనము ఒక 3 విషయాలని గ్రహించవచ్చు. ఏంటి అంటే, దయచేసి ఆ 3 విషయాలని ఎవరైనా రాసుకునే వారుంటే రాసుకునండి. మొట్టమొదటి విషయం, దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవడానికి ముందు పరీక్షిస్తాడు. మొట్టమొదటి విషయం ఏంటి? దేవుడు ఒక వ్యక్తిని వాడుకొనబోయే ముందు పరీక్షిస్తారు. రెండవది, దేవుడు ఎవరినైనా కోరుకుంటే సాతాను కూడా వారినే కోరుకుంటుంది. రెండవ విషయం ఏమిటి? దేవుడు ఎవరినైనా కోరుకుంటే సాతాను కూడా వారినే కోరుకుంటుంది. మూడవ విషయం, శోధనలు వస్తున్నాయి అంటే, మీ జీవితాల్లో సమస్యలు వస్తున్నాయి అంటే దేవుడు ఒక ప్రత్యేక పని కొరకు
ఏర్పాటు చేసుకుంటున్నాడు. మూడో విషయం ఏంటి? శోధనలు వస్తున్నాయి అంటే దేవుడు ఒక ప్రత్యేక పని కొరకు ఏర్పాటు చేసుకుంటున్నాడు అనే అర్థం. ఈ మూడు విషయాల్ని ఈ వాక్య భాగంలో నుండి మనము నేర్చుకోబోతూ ఉన్నాం. అందులో మొట్టమొదటిగా ఏమిటి అంటే ప్రభువు బహిరంగ సేవ కొరకైనటువంటి సిద్ధపాటు. ప్రభువు బహిరంగ సేవ కొరకైనటువంటి సిద్ధపాటు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు బాప్టిజం పొందినప్పుడు, ఇక్కడ మనం చూస్తే 4వ అధ్యాయం 1వ వచనంలో అప్పుడు అని ఉంది. ఏమనుంది? అప్పుడు. అప్పుడు అంటే ఎప్పుడు? బాప్టిజం పొందినప్పుడు. ఎప్పుడు? ఇక్కడ బాప్టిజం పొందిన వారు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరితో దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు. ఎప్పుడు అంటే బాప్టిజం పొందినప్పుడు. యేసుక్రీస్తు ప్రభు బాప్టిజం పొందినప్పుడు ఏం జరిగింది అంటే అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యానికి కొనిపోబడ్డాడు. ఇక్కడ మనం గమనిస్తే ఇప్పుడు అరణ్యానికి కొనిపోబడింది ఎవరి వలన? ఆత్మ వలన అరణ్యానికి కొనిపోబడ్డాడు యేసుక్రీస్తు ప్రభు. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే అపవాది శోధిస్తుంది. ఏం జరుగుతుంది? అపవాది శోధించటానికి అరణ్యానికి కొనిపోబడింది. అది ఎవరి వలన? ఆత్మ వలనే. బాప్టిజం పొందిన తర్వాత మనకే సమస్యలు రావు. బాప్టిజం పొందినాక మనము నెమ్మదిగా ఉంటాం, సుఖంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం అనంటే ఈ వాక్యం ద్వారా అదంతా తప్పు. ఎందుకంటే ఈ వాక్యంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభు బాప్టిజం ఇచ్చు యోహాను దగ్గర ఆయన యోర్దాను నదిలో బాప్టిజం పొంది ఆయన బయటకు వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ఆకాశములో నుండి పావురం వలె వచ్చి ఆయన మీద వ్రాలి ఒక శబ్దం ఇలా పలికింది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అని పలికిన తర్వాత అప్పుడు ఇక ఏం జరిగిందంటే ఒక భయంకరమైనటువంటి మృగాలు, ఒక సర్పాలు, ఆ ప్రాంతంలో ఎండిన ఆకులు, ఆ ప్రాంతం నిర్మానుష్యం, ఒంటరితనం, దుఃఖం, వేదన ఇవన్నీ కూడా అరణ్యంలో ఉన్నాయి. బాప్టిజం పొందిన నీవైనా నేనైనా బాప్టిజం పొందిన తర్వాత ఎలాంటి సమస్య నా జీవితంలో రాదు అని అనుకుంటే అది తప్పు. ఎవరైనా బాప్టిజం పొందిన తర్వాతే శోధించబడతారు. నీవైనా నేనైనా బాప్టిజం పొందిన తర్వాత శోధనలు వస్తాయి. ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటే సాతాను కూడా ఆ వ్యక్తినే ఏం చేస్తుంది? శోధిస్తూ ఉంటుంది. కొంతమంది యవనస్తులు బాప్టిజం పొందిన తర్వాత చాలా శోధించబడుతూ ఉంటారు. ఏ రకంగా అంటే వారికి సెల్ ఫోన్ ఇది దానికి ప్రధానమైనటువంటి ఆయుధం. ఆ సెల్ ఫోన్ను చూస్తూ ఆ సెల్ ఫోన్లో ఉన్నటువంటి చెడ్డ సమాచారాన్ని తన హృదయంలో వేస్తూ తన కన్నులతోనూ తన యొక్క చెవులతో తన యొక్క నోటితో పాపం చేస్తూ శోధించబడుతూ ఉంటారు. నేను బాప్టిజం పొందాను, నేను రక్షణ పొందాను అని అనుకుంటే నీకు శోధన వస్తుంది. నీకు శోధనలో నిన్నేం చేస్తాడంటే పరీక్షిస్తాడు. నువ్వు నిలబడతావా? నిలబడలేవా? దేవుల్లో విశ్వాసంగా ఉంటావా? ఉండలేవా? నమ్మకంగా ఉంటావా? ఉండలేవా? నా కోసం నీవు ఎంతవరకు రాగలవు? నీ ప్రాణాన్ని కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నావా లేదా అనే విషయాలన్నీ కూడా బాప్టిజం పొందిన తర్వాతే దేవుడు పరీక్షిస్తాడు. చాలామంది ఏమని అంటూ ఉంటారంటే నాకు చాలా భయంగా ఉంది, నాకు చాలా సమస్యలు ఉన్నాయి, నాకు రోగాలు ఉన్నాయి, నాకు దుఃఖం ఉంది అని చెప్తూ ఉంటారు. అలాంటి వారందరికి కూడా దేవుడు పరీక్షిస్తున్నాడు అని అర్థం. కొంతమందికి బిడ్డలు కలగలేదు అంటే దేవుడు పరీక్షిస్తున్నాడు. నీవు ఆయన వైపు చూస్తావా? చూడవా? ఆయనకి ప్రార్థన చేస్తావా? చెయ్యవా? ఆయనకి మొర పెడతావా? మొర పెట్టవా? ఆయన ద్వారానే బిడ్డలు కలుగుతారని నువ్వు గ్రహిస్తావా? గ్రహించవా? అనే విషయాన్ని ఆయన పరీక్షించటానికి కొన్ని దినాలు నీకు బిడ్డలు కలగకుండా ఆపేది కూడా ఆయనే. అందుకనే ఆయన అంటున్నాడు కదా, గర్భఫలము యెహోవా ఇచ్చు
బహుమానం. ఆయన వలన మాత్రమే ఈ లోకములో మనకి బహుమానం కలుగుతుంది, కానీ మరి ఎవ్వరి వలన బహుమానము రాదు అని ఈ లేఖనము ద్వారా మనం గ్రహించవచ్చు. సాతాను కూడా ఎవరికి కావాలి అంటే దేవుని బిడ్డలే కావాలి. ఎందుకంటే వారిని ఏ రకంగా అయినా ఆ నిత్య జీవానికి పోకుండా, ఆ పరలోక పట్టణానికి పోకుండా, ఆ బంగారపు వీధులలో తిరగకుండా, ఆ యొక్క దేవాది దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క నిత్య సంతోషములో ఉండకుండా వారిని పాడు చేయాలని శోధించటానికి అపవాది వస్తాడు. ఈ లోకంలో రక్షణ పొందిన నీవైనా నేనైనా ఈ శోధనలు మనకి ఎప్పటి వరకు వస్తాయి అంటే మనము ఈ భూమి మీద జీవించి అంతము వరకు కూడా, మనము చనిపోయేంత వరకు కూడా మన జీవితంలో శోధనలు వస్తూనే ఉంటాయి. దానికి సాదృశ్యమే యేసుక్రీస్తు ప్రభు అప్పుడు బాప్టిజం పొందిన తరువాత అరణ్యానికి అపవాది చేత శోధించబడుటకు ఆయన కొనిపోబడ్డాడు. ఎవరి వలన అంటే ఆత్మ వలననే. దేవుడు ఈ లోకంలో నిన్ను నన్ను పరీక్షిస్తూ ఉంటాడు, మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు, మన యొక్క నమ్మకాన్ని పరీక్షిస్తూ ఉంటాడు, మనము దేవుని పట్ల ఎలాంటి భయాన్ని కలిగి ఉన్నామో పరీక్షిస్తూ ఉంటాడు. ఈ 3 విషయాలు మనము మొట్టమొదటనే ధ్యానం చేసి ఉన్నాం. ఒక 3 పరీక్షలు ఉన్నాయి. మనం చదువుకున్నటువంటి ఈ వాక్యములో నుంచి 3 పరీక్షల్ని మనం చూస్తాం. ఆ 3 పరీక్షల్లో మొట్టమొదటి పరీక్ష ఏమిటో చూద్దాం. ఒకసారి చదువుకుందాం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. చాలు. మొట్టమొదటి ఏంటి? నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా చేయుము. ఇది మొట్టమొదటి పరీక్ష. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన ఆహారం తినలేదు. ఆయన నీరసంతో ఉన్నాడు, ఆయన ఆకలిగా ఉన్నాడు, ఆయన బలహీనముగా ఉన్నాడు, ఆయన ఒంటరిలో నిస్సహాయతలో ఉన్నాడు. అలాంటి సమయంలో అపవాది వచ్చి ఆకలిగా ఉన్నాడని అది తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభువుని ప్రశ్నిస్తుంది. నీవు దేవుడి కుమారుడివే అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా చేయమని ఆ యొక్క ప్రభుతో అన్నప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు. ఆయన ఇచ్చినటువంటి సమాధానము ఏమిటి అంటే 4వ వచనంలో, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని ఆయన జవాబు ఇచ్చి ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం. దయచేసి పరిశుద్ధ గ్రంథము ఉన్న వారందరూ కూడా తెరిచి ఈ వాక్యాన్ని చదవలసిందిగా ప్రభు పేరిట తెలియపరుస్తూ ఉన్నాను. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. దేవునికి మహిమ కలుగునగాక. ఈ లోకంలో మనము 3 పూట్ల అన్నం తింటాం. ఏమంటే రోజుకి 3 పూట్లైనా ఇంకా ఎక్కువ తింటామా? కొంతమంది 5 సార్లు తినొచ్చు. చెప్తున్నా, ఎవరికైనా ఆకలి ఎక్కువ ఉంటే 5 సార్లు తింటారు. కాకపోతే ఈ 5 సార్లు అన్నం తిన్న వాళ్ళు బ్రతుకుతారు అన్న గ్యారెంటీ ఉందా? ఎందుకు? వాళ్ళ ప్రాణము దేవుడు అడిగితే ఆ సమయంలో వారిలో ఉన్నటువంటి ఆ జీవాత్మను దేవుడు పిలుచుకుంటే, నరులారా తిరిగి రండని పిలిస్తే ఆత్మ వెళ్ళిపోతే ఆ యొక్క దేహము 3 పూట్ల తినింది కదా, మరి బతికిద్దా? 3 పూట్ల మరి భోజనం చేశారు. కొంతమంది అయితే 5 పూట్ల తిన్నారు. మరి వారిలో ఆత్మ వెడలిపోతే వారి దేహము బ్రతుకుతుందా? బ్రతకదు. అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు, ఆత్మే జీవింపజేస్తుంది కానీ శరీరము కేవలము నిష్ప్రయోజనము. నీవు జీవిస్తున్న జీవితము దేవుడిచ్చిన ఆత్మతో జీవిస్తున్నావు. ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది అంటే పరలోకములో నుండి నీలోనికి వచ్చింది ఈ ఆత్మ. ఈ ఆత్మని ఎవరు నీకు ఇచ్చారు అంటే
దేవుడే ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే మనం ఆదికాండంలో చూస్తున్నాము కదా, దేవుడైన యెహోవా తమ స్వరూపమందు తమ పోలిక చొప్పున నరులను చేసి వారి నాసికా రంధ్రములో ఆయన జీవవాయువును వదగా నరుడు జీవాత్మ ఆయన. నీవు నేను బ్రతుకుతున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఈ లోకంలో మనము మన పనులు చేసుకుంటున్నాము. ఉదయాన్నే మన యొక్క ఇంట్లో పని చేసి పిల్లల్ని స్కూల్కి పంపించి మరి భర్తను ఉద్యోగానికి పంపించి మన పనులు చేసుకుని మన కుటుంబ వ్యవహారాలన్నీ చూసుకుంటూ ఉన్నాము అంటే మనలో ఎవరున్నారు? దేవుని ఆత్మ ఉంది. ఆ దేవుని ఆత్మ మనలో లేకపోతే మనం ఏ పని చేయలేం. మనల్ని నిష్ప్రయోజకం, మనము ఈ లోకంలో జీవించలేం ఆయన ఇచ్చిన ఆత్మ వల్లనే. అందుకనే నరులకి ఆకలిని కలుగజేసింది ఎవరు? ఈ ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 3వ వచనంలో నీకు ఆకలి కలుగజేసి, నీకు ఆకలిని కలుగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడెరిగని మన్నాతో నిన్ను పోషించను. ఈ మన్నా ఎక్కడి నుండి వస్తుంది? ఆకాశంలో నుండి వస్తుంది. ఈ మన్నా భూమి మీద పడుతుంది. మరలా ఈ మన్నా ఆ దినాల్లో 40 సంవత్సరాలు ఈ మన్నాను తిని బ్రతికారు మన పితరులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు. ఆకాశములో నుండి ఆహారం పడుతుంది. ఆకాశముల నుండి ఆయన భోజనాన్ని పంపిస్తూ ఉన్నాడు. ఈ ఆకాశముల నుండి ఆయన పూరేళ్లను పంపించాడు. ఈ ఆకాశముల నుండి ఆయన ప్రజలైన ఇశ్రాయేలుని పోషించాడు. ఎన్ని రోజులండి? 40 సంవత్సరాలు ఆయన మన్నాతో పోషించి సంరక్షించి కాచి కాపాడినటువంటి ఆ దేవాది దేవుడు. అందుకనే ఆయన చెప్తూ ఉన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనే జీవిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మొదటి రాజులు 19వ అధ్యాయము 7వ వచనం నుంచి, మొదటి 7వ వచనం నుంచి చదువుకుందాం. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింపగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి. చాలండి. ఏలియా గారు మరణాపేక్షతో ఉన్నాడు. ఎక్కడ అంటే ఒక బదరీ వృక్షం కింద కూర్చొని, అయ్యా ఇక నా బ్రతుకు చాలు, ఇక నన్ను నీవు తీసేసుకో ప్రభువా అని తండ్రి అయిన దేవునికి ప్రార్థించాడు. అప్పుడు యెహోవా దూత 2వ మారు ఆయన దగ్గరికి వచ్చి తట్టి ఏమని అంటూ ఉందంటే, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉంది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజన బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి. చూడండి, ఇక్కడ మనం చూస్తే ఆయన ఏమి తిన్నాడు అంటే 6వ వచనంలో అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను. అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. చూడండి, నిప్పుల మీద కాల్చబడినటువంటి ఆ యొక్క అప్పమును ఆయన తిన్నాడు. ఆ రొట్టెను తిని పడుకున్నాడు. మరలా 2వసారి లేపి, నువ్వు వెళ్ళి, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది, నువ్వు వెళ్ళు అని చెప్పాడు. ఆ తర్వాత ఏలియా వెళ్ళి ఆయన తర్వాత ఒక బలమైనటువంటి సేవకుడైన ఎలీషాని ఆయన ద్వారా దేవుడు ఆయన పని నిమిత్తమై ఏర్పాటు చేసుకున్నట్లుగా ఈ యొక్క లేఖన భాగంలో మనము గ్రహించవచ్చు. ఈ లోకములో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుని అపవాది శోధించినప్పుడు ఏ విషయాల్లో శోధించాలని ప్రయత్నించింది అంటే ఆయనకి శరీరం మీద కోరికను ఆశను కలుగు చేయాలి అని అపవాది ప్రయత్నించింది. ఆయనకు ఆకలేస్తుంది,
అది శరీర సంబంధమైనది. కానీ ఆయన ఆత్మలో ఆకలి లేదు. ఆయన ఎప్పుడూ దేవుణ్ణే స్తుతిస్తూ, ఆయన తండ్రి అయిన దేవుణ్ణే ఆయన ప్రార్థిస్తూ, ఆయన మహిమపరుస్తూ, ఆయన యొక్క చిత్తం కోసం ప్రయత్నిస్తూ ఉన్నాడు. అయితే శరీరం మాత్రము ఆకలిగొన్నది. ఎన్ని రోజుల తర్వాత? 40 పగళ్ళు 40 రాత్రుల తర్వాత శరీరం ఆకలిగొన్నది. అప్పుడు అపవాదికి ఇక్కడ శోధించటానికి ప్రారంభిస్తూ శరీరం మీద ఉన్నటువంటి ఆ యొక్క ఆశను కూడా ఈయన జయిస్తాడో లేదో అని అది ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందుకే దేవుని లేఖనము ఏమని సెలవిస్తూ ఉన్నది అంటే, శరీరాశలు, నేత్రాశలు, జీవపటంబాలు ఇవన్నీ కూడా దేవుడు ఇష్టపడట్లేదు. ఎవరైతే ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమిస్తారో దేవుని ప్రేమ వానిలో నిలిచి ఉండదు. ఎవరైతే ఆయన వైపు చూస్తూ ఆయన రాజ్యం కోసం ప్రయత్నిస్తారో వారికి మాత్రమే ఆయన తోడై ఉంటాడని ఈ లేఖనం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఒకసారి శరీర సంబంధమైనటువంటి ఆ కోరికలు కలిగిన వారి యొక్క జీవితాల్లో ఎలాంటి అసమాధానము, ఎలాంటి శోధన అనుభవించారో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మీ అందరూ తెలుసు, గుంటూరు నుంచి పొన్నూరు వెళ్ళే దారిలో బుడంపాడు, ఎవరికైనా తెలుసండి? బుడంపాడు. ఆ బుడంపాడు దగ్గర ఒక వ్యక్తి చనిపోయాడు. చనిపోతే ఆ వ్యక్తి ఆ బుడంపాడు ఆ కాలువలో తేలియాడుతూ ఉన్న సందర్భాల్లో అక్కడ పోలీసులు వచ్చి అవన్నీ చూసి ఆ ప్రాంతాన్ని ఒక సెక్యూరిటీగా ఒక కానిస్టేబుల్ని అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు ఆ కానిస్టేబుల్ ఆ శవం వైపు చూస్తూ ఉన్నాడు. శవము మరి 2-3 రోజుల నుంచి అందులో నీళ్ళల్లోనే బాగా నానిపోయి ఉంది, బాగా ఉబ్బిపోయి ఉంది. అయితే ఈ కానిస్టేబుల్ సాయంత్రం చీకటి పడుతూ ఉంది, ఇక జనాలు ఎవరు కూడా కనిపించట్లేదు. ఆ శవం వైపు చూశాడు. శవం వైపు చూస్తే ఆ శవం మెడలో ఒక మంచి చైన్ ఉంది, బంగారపు చైను. ఏ చైను? బంగారపు చైను. ఆ చైను వైపు చూసి ఈ శవం మీద ఎవరు చూడట్లేదు కదా, ఈ శవం మీద ఉన్నటువంటి ఈ చైన్ తీసుకోవాలని ఒక దురుద్దేశం కలిగి ఆయన ఏం చేశాడంటే, అటు ఇటు చూసి ఎవరు కనిపించబోయేసరికి పొద్దుపోతుంది కదా, ఇంకెవరు లేరు కదా, ఈ యొక్క చైన్ తీసుకోవాలని చిన్నగా మెల్లగా ఆ కాలువ దగ్గరికి వెళ్ళి ఆ కాలువలో ఉన్న ఊపిపోయిన ఆ శవము మెడలో ఉన్న ఆ బంగారపు ఆ చైన్ని పట్టుకొని ఇక అటు ఇటు చూసి ఫట్టనిట్లు లాగేసరికి ఆయన లోపల ఉబ్బిపోయినటువంటి ఆ యొక్క నీళ్లను బట్టి గ్యాస్ అంతా కడుపులోకి పోయి ఒక్కసారిగా ఆ యొక్క చైన్ లాగేసరికి ఆ గొంతంతా ఇలా కోసుకుపోయి లోపల నుంచి గ్యాస్ బయటకు వచ్చి బో అని అరిసేసింది. అరవంగానే ఈ కానిస్టేబుల్ ఒక్కసారిగా ఆ శవం అరిసేసరికి గుండె ఆగిపోయి అక్కడికక్కడే చనిపోయాడు. ఏమైంది చూడండి, మంచి ఉద్యోగం ఉంది, ఆయనకి మంచి జీతం వస్తుంది, మంచిగా ఆయన ఉన్నటువంటి ఆ యొక్క పనిని ఆయన చేసుకోవచ్చు. కానీ ఆయన ఏం చేశాడు అంటే, ఆయనది కానటువంటి ఆ చైన్ కోసం, చచ్చిపోయిన శవం మీద ఉన్న చైన్ కోసం ఆయన ప్రయత్నం చేసి ఆ బంగారపు ఆశతో చివరికి ఏం చేసుకున్నాడంటే తన ప్రాణాన్నే కోల్పోయి ఉన్నాడు. దేవుడు మనకు అన్నీ ఇస్తున్నాడు, మనకి ఆహారం ఇస్తున్నాడు, మనకి చక్కని వస్త్రాలు ఇస్తున్నాడు, చక్కని భర్తను ఇచ్చాడు, చక్కని బిడ్డలను ఇస్తున్నాడు, చక్కని ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాడు, చక్కని ఇల్లు ఇచ్చాడు, పొలాలు ఇచ్చాడు, మనకి అన్నీ ఇస్తూ ఉన్నప్పటికీ కానీ చెడ్డ ఆలోచన ఏంటి? ఆ చెడ్డ ఆలోచన అంటే ఆ విధంగా మంది కానటువంటి దానికోసము ఆశపడటము. మన సహోదరులు ఏదైనా మంచి వస్త్రాలు వేసుకుంటే నాకు కూడా అలాంటి బట్టలు కావాలి అని భర్తని వేధించటము. అదే మన సహోదరులు, మన స్నేహితుల్లో ఏదైనా మనకన్నా ఉన్నతంగా ఉన్నారంటే ఓర్చుకోలేకపోవటం, అసూయపడటం, ద్వేషంతో ఉండటము, ఇలాంటివన్నీ కూడా మనకి ఉండకూడదు. ఎందుకంటే శరీర ఆశలు మనము జయించాలి. ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, వారిద్దరూ గొడవపడ్డారు. గొడవపడి భార్య ఏం చేసిందంటే తనకున్నటువంటి 7 వారాల నగలు ఒంటి నిండా పెట్టుకొని పైనుంచి కింద దాకా తనకున్న ఆ చిన్న కుమార్తెని మెడలో ఎక్కించుకొని ఆమె నడుచుకుంటూ తన భర్తతో గొడవపడి నడుచుకుంటూ వచ్చి ఆర్టీసీ బస్ ఎక్కింది. పొన్నూరు దగ్గర, ఎక్కడ? పొన్నూరు దగ్గర ఆర్టీసీ బస్ ఎక్కి ఆమె ప్రయాణమై వస్తూ ఉంది. అక్కడ ఒక వ్యక్తి ఆమె వైపు చూశాడు.
ఎవరంటే ఆ వ్యక్తి ఒక దొంగ. చూసి ఆమె వేసుకున్నటువంటి ఆ 7 వారాల నగల వైపు చూశాడు. చూసి లోపల ఆయన కూడా ఆమె పక్కనే కూర్చొని ఒక టికెట్ తీసుకున్నాడు ఆర్టీసీ కండక్టర్ దగ్గర. తీసుకొని కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత మంచి మధ్య ప్రాంతంలోకి వచ్చిన తర్వాత ఇలా అంటున్నాడు, ఏంటి నేను ఒక మాట అనగానే నువ్వు వెంటనే అలా అలిగి వెళ్ళిపోవాలా ఇంటి నుంచి అని చెప్పి అరుస్తూ అనేసరికి పక్కన ఉన్న వాళ్ళు, ఈయన భర్త అనుకుంటా ఒక మాట అనగానే అలిగి వెళ్ళిపోతుందని చెప్పి, ఏమ్మా వెళ్ళొచ్చు కదా ఆయనతో పాటు నువ్వు కూడా వెళ్ళు, నీ భర్త ఒక మాట అంటే ఏమైంది, ఆయన కోప్ప ఇద్దరు మళ్ళీ సమాధానంగా ఉండాలి, వెళ్ళండి అమ్మా అంటే, లేదండి ఈయన నా భర్త కాదండి అని చెప్పి ఆమె చెప్తూ ఉంది. అక్కడున్న కండక్టర్ కానీ అక్కడున్న డ్రైవర్ కానీ అక్కడున్న సీట్లో కూర్చున్న ప్రయాణికులు అందరూ కూడా, అమ్మ వెళ్ళు, ఒకవేళ గొడవల వల్ల మీరు అలా అసమాధానంగా ఉన్నారేమో, వెళ్ళమ్మా అని చెప్పి అందరూ కూడా ఆమెని ఆయనతో పాటు కిందకి పంపించేశారు. బస్సు ఆపించి ఆమెను దింపి పంపించేశారు. అయితే ఆ బస్సు చాలా దూరం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఆ బస్సు డ్రైవర్కి, మనం ఇన్నిసార్లు ఏమ్మా నీ భర్త నిన్ను ఒక మాట అంటే నువ్వు పడవచ్చు కదా, ఆయనతో పాటు వెళ్ళమంటే నువ్వు వెళ్ళనంటే, ఆయన ఒక్కసారి కూడా నా భర్త అనలేదు, ఆయన ఎవరో నాకు తెలియదు అంటుంది, అనేక మార్లు ఇన్నిసార్లు చెప్పింది, ఎందుకో నాకు డౌట్గా ఉందని ఆ డ్రైవరు ఒకసారిగా వెనక్కి వెళ్ళి చూస్తే ఆ యొక్క మధ్య ప్రాంతం ఎదుగుతూ ఉంటే ఒక చిన్న పిల్ల అరుస్తున్నటువంటి శబ్దం వినపడింది. ఏంటి అని దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ స్త్రీ గొంతు కోసేసి ఆ స్త్రీలో ఉన్న ఒంటి మీద ఉన్న బంగారం అంతా తీసుకుని వెళ్ళి ఆ స్త్రీని చంపేసి ఆ దొంగోడు వెళ్ళిపోయాడు. చూడండి, శరీర ఆశలు ఈ లోకంలో మనము కలిగి ఉంటే ఎలాంటి ప్రమాదాలు మన జీవితాల్లో జరుగుతాయో నా కళ్ళారా నేను చూశానండి. ఒకసారి నా ఎదుట ఒక ఆమె మంచి చైన్ వేసుకొని వెళ్తూ ఉంది. ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె మెడని చైన్ పట్టుకొని ఇట్లా లాగాడు. ఆమె అయితే ఒకటే లబ్బో దిబ్బో నేడుస్తుంది, దొంగ అని మెడలెట్ట పట్టుకొని అల్లాడిపోతూ ఉంది. వాడేమో అతి వేగంతో పరిగెత్తున్నాడు. ఆ సమయంలో మేము చిన్న పిల్లలం, ఏం చేయలేం పరిస్థితి. వాడు మాత్రం ఈమె ఆ మెడకలో ఉన్న సన్న నరాలన్నీ ఆ ఎముకలన్నీ ఇరిగిపోయే ఉండొచ్చు. ఆ దొంగోడు మాత్రం దొరకల. ఇలాంటివంటి ఈ లోకంలో ఆశపడితే నీకు నాకు వచ్చేటటువంటి సమస్యలు. అందుకే ఈ లోకంలో ఉన్న మనము శరీరం మీద ఆశ కలిగి ఉండకూడదు, శరీర ఆశలు మనకు ఉండకూడదు. బంగళా కావాలి, డాబా కావాలి, ఇలాంటి కోరికలు ఎంతమంది కలిగి ఉన్నారు. ఇలాంటి కోరికలు తగిన సమయమందు దేవుడు తన బిడ్డలకి ఏది కూడా ఇవ్వకుండా మానడు. ఆయన తగిన సమయం వచ్చినప్పుడు అన్నీ ఇస్తాడు. ఎందుకంటే ఇది దేవునికి మహిమ రావాలి. నా కుమార్తెకు నేను ఇస్తే నన్ను ఇంకా గణపరుస్తూ ఉంది, నన్ను ఇంకా మహిమపరుస్తూ ఉంటుంది, నన్ను ఇంకా ప్రకటన చేస్తూ ఉంటుందని ఆయనకి మరి ఎక్కువ కోరిక ఉంటుంది. ఆయన ఇస్తాడు. కానీ అప్పటి వరకు మనము వేచి ఉండాలి, అప్పటి వరకు మనం ఎదురు చూడాలి, అప్పటి వరకు మనము కనిపెట్టుకోవాలి, అప్పటి వరకు మనము ప్రార్థన చేస్తూ ఉండాలి, ఈ అపవాదిని జయించాలి. ఈ అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే, అదిగో అది తినో, ఇదిగో ఇది తినో అని నీ నోటికి హద్దు లేకుండా, నీ నోటిని అదుపు లేకుండా వాడు తినిపిస్తూనే మనం రాత్రి ప్రార్థన కూడా చెయ్యం. బాగా అన్నం తిని ప్రార్థన చేయమంటే ఎలా ఉంటుందండి? బాగా అన్నం తిని ఒక పాట పాడమ్మా అనే మైక్ ఇస్తే ఎలా ఉంటుంది? బో. ప్రార్థన చేయాలంటే బో అంటుంటారు. ప్రార్థన పాస్టర్ గారైనా అయ్యి ఉండొచ్చు, వాళ్ళైనా కడుపు నిండా తింటే బయటకు వచ్చేది ప్రార్థన కాదు, బేవ్. అందుకని మన జీవితంలో శరీర ఆశను మనము మొట్టమొదటిగా జయించాలి. రెండవ పరీక్షను మనం ఒక్కసారి చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలోని రెండవ పరీక్షను మనం ఒకసారి చూద్దాం. 5వ వచనం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను.
రెండవ పరీక్ష ఏమిటి అంటే పరిశుద్ధ పట్టణానికి దేవుణ్ణి తీసుకుని వెళ్ళి ఆ పరిశుద్ధ పట్టణములో దేవాలయపు శిఖరమునకు ఆయన్ని తీసుకుని వెళ్ళి ఇక్కడ నుండి నువ్వు దూకు. ఏమంది అపవాది? ఇక్కడ నుండి దూకు. మీరు జాగ్రత్తగా గమనిస్తే అపవాది ఇక్కడ యేసు ప్రభువుని ఏం చేయాలంది? ఏం చేయమంది? దూకు అంది. దూకు అంటే ఏంటది? సూసైడ్, ఆత్మహత్య, చచ్చిపోమంటుంది. ఏమంది? చాలామంది మన బ్రతుకుల్లో కూడా మనం చూద్దాం. కొన్నిసార్లు సమస్య రాగానే మన హృదయంలో ఏమనిపిస్తుంది తెలుసా? ఎందుకు ఈ బ్రతుకు, చచ్చిపోదాం, ఈ బ్రతుకు నాకొద్దు, మా భర్త నన్ను తిడుతున్నాడు, నా అత్త నన్ను తిట్టిద్ది, నా మామ నన్ను తిడుతున్నాడు, నా పిల్లలే నన్ను అవమానిస్తున్నారు, అసహించుకుంటున్నారు, ఇంకెవరి కోసం నేను బ్రతకాలి, ఏంటి నా బ్రతికెందుకు అని ఎన్నిసార్లు నీ హృదయంలో చనిపోవటానికి నీ ఆత్మ ప్రేరేపించింది. చాలా జాగ్రత్తగా గమనిస్తే లోకంలో ఉన్న వారికి ఈ సమస్యలు రావు. లోకంలో ఉన్న వారికి ఇలాంటి సమస్యలు రావు. ఎవరికి వస్తాయి అంటే కేవలం సంఘంలో చేర్చబడిన వారికే, యేసుక్రీస్తు మీద నమ్మిక ఉంచిన వారికే, యేసుక్రీస్తు సంఘంలో చేరిన వారికే ఈ సమస్యలన్నీ కూడా. విశ్వాసులే, ప్రార్థనా పరులే, సంఘ కాపరులే అందరూ వచ్చి నాకు భయంగా ఉంది, భయంగా నాకు ఎన్నో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, నా చెవులో ఎవరో ఏదో వచ్చి చెబుతూ ఉన్నట్లుంది అని ఎంతమంది చెప్పట్లేదు. ఇదంతా కూడా ఏం చేస్తుంటే అపవాది ప్రేరేపణ చేస్తూ దూకు, చావు, ఇంకెందుకు నువ్వు బ్రతకటం అని, అది మనల్ని బ్రతకకుండా మన జీవితాన్ని దేవుని ప్రణాళికలో లేకుండా అది చెయ్యాలి అని మనల్ని చావుకి ప్రేరేపించేదే అపవాది. చాలా జాగ్రత్తగా గమనించాలని దేవుని యొక్క బిడ్డలందరైన మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. మనమందరము కూడా అపవాది తంత్రాలని ఎదిరించుటకు ఆత్మీయ వాక్యమనే ఖడ్గాన్ని ధరించుకోవాలి, విశ్వాసమనే డాలు పట్టుకోవాలి, రక్షణ అనే శిరస్త్రాణం పెట్టుకోవాలి, మనము నడుమునకు సత్యమనే దట్టి పెట్టుకోవాలి, పాదములకు సువార్త వలన జోడు తొడుక్కోవాలి. మనము ఎంతమందికి సువార్త చెప్తున్నాం? రక్షణ పొందిన వారి ద్వారా ఏం జరుగుతూ ఉంటుంది అంటే సువార్త ప్రకటించబడుతూ ఉంటుంది. ఇది అపవాదికి నచ్చదు. అపవాది ఈ వ్యక్తి సంఘంలో చేర్చబడ్డాడు, ఈ వ్యక్తి యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాడు, ఈ వ్యక్తి వలన అనేకులకి మార్పు రావచ్చు, అనేకులు దేవుని రాజ్యంలో ఆయన నిత్య జీవంలో ప్రవేశించవచ్చు, వీరిని నిత్య నరకానికి నేను పంపించలేనే అని అపవాది ఏం చేస్తాడంటే శోధించడానికి మొదలు పెడతాడు. వాడు నీ పక్కనే ఉంటాడు, నీ హృదయంలోనే ఉంటాడు, నీ యొక్క చెవుల్లో ఉంటాడు, వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు, నువ్వు చావు, నువ్వు చావు, నువ్వు బ్రతికెందుకు, భయాన్ని కలుగు చేస్తూ నిలబెట్టకుండా పడగొట్టాలి అనేదే వాడి యొక్క ఆలోచన. అందుకనే యేసుక్రీస్తు ప్రభు అపవాదికి ఏమని సమాధానం చెప్తున్నాడో మనం చూద్దాం. 7వ వచనంలో, అందుకు యేసు ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. అపవాది ఏం చేశాడంటే 91వ కీర్తనలో ఒక వచనం ఉంది. ఏంటండి ఆ వచనము? నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందిరనుందని అపవాది ఏం గుర్తు చేసింది? వాక్యమే గుర్తు చేసింది. ఏం గుర్తు చేసింది? వాక్యాన్నే గుర్తు చేసిందమ్మా. మన జీవితాల్లో కూడా దేవుని వాక్యాన్ని మనము సరి అయినటువంటి అవగాహన చేసుకోకపోతే, ఆ వాక్యాన్ని మనము సరిగా గ్రహించకపోతే మనం కూడా ఏం చేస్తామంటే అపవాది చెప్పినట్లు నేను కూడా దూకుతా అని చెప్పి దూకకూడదు. తగిన కాలమందు ఆయన ప్రణాళిక ప్రకారంగా ఆయన కాపాడతాడు. ఉదాహరణకి నా జీవితంలోనే జరిగిందండి. ఇన్నర్ రింగ్ రోడ్డు కొత్తగా కట్టారు మన గుంటూరులో. అటు విజయవాడ రోడ్డు నుంచి అమరావతి రోడ్డు వెళ్ళే ఇన్నర్ రింగ్ రోడ్డు, మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డు బైపాస్. అందులో నేను ఒకసారి నా బైక్ మీద వెళ్తూ ఉన్నా. నేను ఒక 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తూ ఉన్నప్పుడు నా వెనుక ఒక కారు, ఒక బైకు, 2 80 స్పీడ్లో వస్తూ ఉన్నాయి. ఎంత స్పీడ్ అండి? 80 స్పీడు వేగంగా వచ్చి నన్ను గుద్దేస్తే నా బైకు నేను ఇద్దరం ఇట్లా పడిపోయి, నేను ఒక పరుపు మీద తేలుకున్నట్లుగా పైపైన తేలుకుని సుమారు ఒక 8 అడుగుల దూరంలో వెళ్ళి పడ్డా. నా బైక్ అయితే తుక్కు అయింది. ఎలా అయింది? అస్సలు పనికిరానట్టుగా అయిపోయి, అంత డోమ్ పగిలిపోయింది,
మొత్తం సైడు మొత్తం అన్నీ బెండ్ వచ్చేసినాయి, గేర్ బాక్సులు సరిగ్గా పడట్లా, అన్ని ప్రాబ్లమే. నాకు ఎలా ఉందంటే ఒక పరుపు మీద తేలినట్టుంది. ఎలా? పరుపు మీద తేలినట్టుంది. ఏంటి? ఒక్క దెబ్బ తగల్లా. బైక్ చూసి షోరూమ్కి తీసుకెళ్ళా. వెళ్తే అయ్యా 10,000 అవుతాయి అన్నారు ఈ మొత్తం రిపేర్ అవ్వాలంటే. అది అంత గుల్లైంది కానీ నాకేం కాల. ఈ వాక్యం నా పట్ల నెరవేరింది. అందుకనే చెప్తూ ఉన్నాను, నీ పట్ల నా పట్ల దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉంటాడు. ఆ ప్రణాళికలో నుండి మనము తప్పిపోవాలని, మనము అది చేయకూడదని అపవాది మనల్ని ఏం చేస్తాడంటే టార్గెట్ చేస్తాడు. వాడు మనలోనికి వచ్చి మన హృదయంలోనే ప్రేరేపణ కలుగు చేస్తూ, అది ఎలా కలుగు చేస్తాడంటే వాక్యం లాగే కలుగు చేస్తాడు, కానీ ఆ వాక్యాన్ని మనకి అర్థం కాకుండా కలుగు చేస్తాడు. దేవుని వాక్యము ఖచ్చితంగా మన జీవితాల్లో కార్యం జరిగిస్తుంది. అయితే దాన్ని మనం అర్థం చేసుకునే విషయంలో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ వాక్యాన్ని మనము మన సొంత ప్రయోజనాలకు వాడుకోకూడదు. ఈ అపవాది ఏం చేసిందంటే తన సొంత ప్రయోజనాలకి వాడుకొని యేసు ప్రభుని దూకాలని, ఆయన చంపాలని, పడగొట్టాలని ఆయన సాతాను బోధ చేసింది. ఆ సాతాను బోధని జయించాలి అంటే యేసుక్రీస్తు యొక్క బోధ మనం వినాలి. ఏమని చెప్తున్నాడంటే, ప్రభు అయిన నీ దేవుడినే నువ్వు మ్రొక్కాలి, నీ దేవుడిని నువ్వు శోధింపకూడదు అని మరొక చోట వ్రాయబడి ఉన్నదని అపవాదికి దాని యొక్క మార్గంలోనే ఆయన సమాధానం చెప్పినట్లుగా మనము గ్రహించాలి. దేవుని యొక్క భద్రత విషయంలో ఈ మాట దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. నిన్ను నన్ను ఆయన పోషిస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను ఆయన ప్రతిరోజు చూస్తూ ఉన్నాడు. మనము ఎక్కడికి వెళ్ళాలన్నా, మనం ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకుపోయే ముందు కూడా ఆయన కనుదృష్టి నీపైన నాపైన నిత్యము ఉంటుంది. ఎంతమంది తెలుసండి? నన్ను ఎవరు చూడట్లేదులే అనుకుంటున్నారా? నన్ను ఎవరు పట్టించుకోరులే అనుకుంటున్నారా? నాకున్న దుఃఖం ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? నీకున్న దుఃఖం ఆయనకు తెలుసు. నీకున్నటువంటి ప్రతి సమస్య ఆయనకు తెలుసు. నీకున్నటువంటి నీ జీవితము, నీ ప్రణాళిక నీకు తెలియకపోయినా ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే ఈ శూన్యములోనే భూమిని వేలాడదీసినటువంటి వ్యక్తి. ఆయన 6 దినాల్లోనే ఈ సృష్టినంతా కలుగజేసినటువంటి వ్యక్తి. ఆకాశాన్ని, భూమిని కలుగజేసి అందులో ఆయన పగటిని పగలు, రాత్రికి రాత్రిని వేరు చేసి, చీకటిని వెలుగుని కలుగజేసి, సూర్య చంద్ర నక్షత్రాలు, పాలపుంతలు, అంతరిక్షాలు అనేకాన్ని కలుగజేసి ఆయన తన పోలికలో నిన్ను నన్ను కలుగజేసినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు. అయితే ఈ రోజుల్లో నక్షత్రాలకి భయపడుతూ, ఈ రోజుల్లో అనేక గ్రహాలకు భయపడచ్చు, అనేక జ్యోతిష్యాలకు భయపడచ్చు, శకునాలకు భయపడచ్చు. మనం ఈ లోకంలో ఉండకూడదు అనేది ఆయన ప్రణాళిక. ఆయన ప్రణాళిక ఏంటంటే ఆయన అంతటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. ఆయన పేరే ఉన్నవాడు. ఏం పేరండి ఆయన పేరు? అంతటా ఉన్నాడు. నీ ఇంట్లో ఉన్నాడు, బయట ఉన్నాడు, నీ ముందు ఉన్నాడు, నీ వెనకున్నాడు, నీ కుడి ప్రక్కన, నీ ఎడం ప్రక్కన, నీ చుట్టూ ఆయన ఆవరించి ఉన్నాడు. ఈ విషయాన్ని నువ్వు గ్రహిస్తే భయపడకూడదు. మనం భయపడవలసిన విషయాలు ఇవి కాదు, కానీ పరలోకం పోగొట్టుకుంటామేమో అని దానికి భయపడాలి. ఎవరైతే ఆయన పరలోక రాజ్యం కొరకు, ఆయన రక్షణ కొరకు భయపడతారో వారే ఆయనకు కావాలి. భయపడాలి. ఆ పరలోకాన్ని పోగొట్టుకుంటే మనకి ఆ నిత్య నరకం, ఆ నరకములో యుగయుగాలు, ఆ నరకములో వేదన, ఆ నరకములో రోదన, కన్నీరు, దుఃఖం ఎవ్వరు కూడా ఓదార్చేవారు ఆ ప్రాంతములో ఉండరు. ఆ ప్రాంతములో మనము వెళ్లకుండా ఉండాలి అంటే ఈ సాతాను శోధన్ని, ఈ సాతాను బోధని, ఈ శరీర ఆశల్ని, లోకాశల్ని అన్నిటిని కూడా జయించాలి అని ఈ వాక్య భాగం ద్వారా మనము గ్రహించవచ్చు. మరి ఒక పరీక్ష గురించి మనం చూద్దాం. లాస్ట్ 3వ పరీక్ష మనం ఒకసారి చూద్దాం. మరల అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చేతనని ఆయనతో చెప్పగా. చాలండి. 3వ పరీక్ష ఏమిటి అంటే ఈ దేవుణ్ణి
తండ్రి ఆయనకు కుమారుని ఎత్తైన కొండ మీదకు తీసుకొని వెళ్ళి ఈ లోక రాజ్యాలు వాటి మహిమను చూపి ఒక్క నమస్కారం చేయండి. ఏమంది అపవాది? ఒక్క నమస్కారం అది కోరుకుంది. ఈ లోక రాజ్యాలు ఎవరు కలుగు చేశారండి ఈ లోకాన్ని? అపవాదా? సాతానా? ఈ లోకంలో దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు కలుగు చేశారా? కాదు కదా. ఎవరు కలుగజేసింది? సృష్టికర్త. ఆయనే మనము నమ్ముకున్న ఉన్నవాడు. ఆయన పేరే యెహోవా, ఆయన పేరే యేసు క్రీస్తు అని మనము గ్రహించాలి. ఈరోజు సృష్టిని కలుగజేసిన సృష్టికర్త కుమారుడే ఈ లోకానికి వస్తే ఆ అపవాది ఏం చెప్తుందంటే, ఈ లోక రాజ్యాలు నీకు ఇచ్చేస్తాను, ఏం చేయమంటుంది? ఒక్క నమస్కారం నాకు చెయ్యి, ఒక్క నమస్కారం చేస్తే ఇవన్నీ నీకు రాసిస్తా అని చెప్పి ఆయన్ని ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి సమాధానం మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము ఇక్కడ చదువుతున్నటువంటి 10వ వచనాన్ని మరొకసారి చూద్దాం. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయన మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. ఎవరికి మ్రొక్కాలి? నీ ప్రభు అయిన నీ దేవునికే మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది. లోకంలో చాలామంది దేవుని ఆలయానికి వస్తూ, దేవుని మందిరములో దేవునికి సృష్టికర్తకి ప్రార్థన చేస్తూ, జీవము కలిగిన దేవుని సన్నిధిలో బాప్టిసం పొంది, జీవము కలిగిన ఆ దేవుని సన్నిధిలో బల్లారాధనలో పాల్గొని, జీవము కలిగిన దేవుని సన్నిధిలో, ఆయన యొక్క సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేసి మరలా ఏం చేస్తారంటే లోకములో వెళ్ళి నమస్కారం చేస్తారు. ఎవరికి? చేత్తో చేసి అయ్యి తన కళ్ళతో చూడలేనటువంటివి, చెవులతో వెళ్ళలేనటువంటివి, నోటితో మాట్లాడలేనటువంటి వాటికి భయపడి, వాటికి కళ్ళద్దుకొని వాటి పెట్టి తిని వాటికి భయపడుతూ ఉంటారు. అందుకనే దేవుడైన నీ ప్రభువునే నీవు మ్రొక్కవలెను. మన ఆజ్ఞల్లో ఉంది కదా, మొదటి ఆజ్ఞ ఏంటది? నీ దేవుడైన యెహోవాయే దేవుడు, మరి ఏ దేవుడు లేడు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ల అందే కానీ సర్వభౌమ అధికారము కలిగినటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఇలాంటి దేవుడిని నీవు ఆరాధిస్తూ ఎందుకు మరి తన యొక్క చేతులతో తనే తయారు చేసుకున్నటువంటి అలాంటి బొమ్మల వైపు మీరు చూస్తూ ఉంటారని దేవుని లేఖనము సెలవిస్తూ ఉన్నది. ఈరోజు ప్రభు అయిన నీ దేవునికి మాత్రమే నీవు మ్రొక్కి ఆయన మాత్రమే సేవింపవలనని లేఖనము సెలవిస్తుంది. మరొకసారి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 13వ వచనము 12 నుంచి చదివి సహాయం చేయండి. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుము. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణం చేయవలెను. మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు. నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు గనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశంలో నుండకుండా నిన్ను నశింపజేయును. మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. నేను తల్లి గర్భంలోని సృష్టించినటువంటి దేవుడు, నీవు ఈ భూమి మీద పడక ముందుగానే నిన్ను గురించి సమస్తమును ఎరిగినటువంటి దేవుడు, ఆయన నీకు రూపాన్ని ఏర్పరిచి ఈ లోకానికి తన చిత్తాన్ని తన ప్రణాళికలు నెరవేర్చడానికి పంపించినప్పుడు నీవు భయపడవలసినటువంటి దేవునికి భయపడకుండా ఇతర దేవతలకు భయపడితే ఆయన రోషము కలిగినటువంటి దేవుడు, ఆయన చూస్తూ ఉన్నటువంటి దేవుడు, ఆయన భూమి ఆకాశములను సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు అని మనము ఈయన వాక్యం ద్వారా గ్రహించాలి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచనాలు. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక
భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. చాలు. ఆకాశము నుండి వర్షము కురుస్తుంది, హిమము కురుస్తుంది. అది వచ్చి భూమి మీద పడి, భూమి మీద తడిపి, అది విత్తనము వేసిన విత్తనమును అది ఆహారముగా మార్చి, అది ఒక మొక్కగా మొలిచి వర్ధిల్లినట్లు చేస్తుంది. అలాగే దేవుని వాక్యము కూడా మనం ప్రకటించబడుతూ ఉన్నప్పుడు అది మన హృదయాల్లో పడుతుంది. అది మన హృదయాల్లో కఠినత్వాన్ని మన హృదయాల్లో తీసివేసి మెత్తనైనటువంటి భూమిగా మార్చి, ఆయన ఏది కూడా నిష్ఫలంగా మరలా తిరిగి తన యొద్దకు చేరకుండా తన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆ యొక్క వాక్యము పనిచేస్తూ ఉంది. ఇప్పుడు ప్రకటించబడినటువంటి ఈ 3 పరీక్షలు కూడా మన జీవితాల్లో ఎక్కడో ఒక సందర్భంలో జరిగే ఉంటాయి. జరగలేదండి? జరిగినాయా లేదా? 3 పరీక్షలు. మొట్టమొదటి పరీక్ష ఏంటి? శరీర ఆశ. ఈ పరీక్ష మనలో జరగలేదా? ఎన్ని మార్లు దేవుడు వద్దు అంటుంటే అదే నాకు కావాలి అని మనం కోరుకుంటూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా మన ఇష్టాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించాం. రెండవదిగా ఆయన దేవాలయ శిఖరం మీదకు వెళ్ళి, అంటే దేవుడి యొక్క వాక్యాన్ని మనం సరిగా అర్థం చేసుకోకుండా, దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోకుండా, దేవుని యొక్క కనికరాన్ని మనం అర్థం చేసుకోకుండా, దేవుడి కృపను మనం అర్థం చేసుకోకుండా దేవుని మందిరానికి వస్తూ మరలా ఇంటికి వెళ్ళి టీవీలు, సీరియల్స్, లోక సంబంధమైనటువంటి కోరికలు, సంతోషాలు, సుఖాలు, సహవాసాలు, లోక సంబంధమైనటువంటి అసూయలు, ద్వేషాలు, అల్లరితో కూడిన ఆటపాటలు ఎన్ని మనం నెరవేర్చుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు మన కోసం ఏం చేశాడు అంటే సిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన మన మీదకు వచ్చినటువంటి ఆ పాప దోష శిక్షను, మనకు వచ్చినటువంటి ఈ లోక సంబంధమైనటువంటి చెడ్డ ఆలోచనలతో, చెడ్డ తలంపులతో, చెడ్డ ప్రవర్తనతో మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా, ఆయన ఇష్టాన్ని నెరవేర్చకుండా ఆయనకి వ్యతిరేకంగా ఎన్ని మార్లు మనం మాట్లాడి ఉన్నాం, ఎన్ని మార్లు ఆయనకి వ్యతిరేకంగా జీవించామో వాటన్నిటిని కూడా ఆయన సిలువ మీద సహించాడు. ఎన్నిసార్లు మోహపు చూపులు చూడలేదు, ఎన్నిసార్లు మనం ఇతరులని అసూయపడలేదు, ఇతరులని మనం యొక్క నోటితో దూషించలేదు, ఇతరులను మనం నిందించలేదు. ఇవన్నిటికి కూడా మనకి రావాల్సినటువంటి శిక్ష మరణ శిక్ష. మనం చేసినటువంటి పాపాలకి మనకు రావాల్సిన మరణ శిక్షను మన తండ్రి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు ఆ శిక్షను మొత్తాన్ని తీసివేసి ఆయన కనికరాన్ని చూపించాడు. అందుకే మోషే అంటాడు, అయ్యా ఒక్కసారి నిన్ను చూడాలయ్యా, నీ మంచితనాన్ని చూడాలి అయ్యా అంటే, మోషే నువ్వు నన్ను చూసి బ్రతకలేవు, నేను వెళుతూ ఉన్నప్పుడు నేను ఒక నా వీపు భాగం, నా వెనుక భాగం మాత్రమే నీవు చూస్తావు అని చెప్పి మోషేతో దేవుడు మాట్లాడాడు. అదే మనం చూస్తే ఈ పరిశుద్ధ గ్రంథంలో వెనుక భాగం అంటే క్రొత్త నిబంధన యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే మనము వెనక భాగం అంటే ఆయన వైపు మాత్రం యేసుక్రీస్తు వైపు నుంచి మనము చూస్తాము. కానీ తండ్రి అయిన దేవుడు సృష్టికర్త మోషే గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము ఆ సీనాయి కొండ మీదకి రాలేమయ్యా, మాకు చాలా భయంగా ఉంది, నువ్వే మా కోసం ప్రార్థన చేయి అని ఆయన ప్రవక్తలు సమూయేలుతో, మోషేతో ప్రజలందరూ కూడా ఆయన సన్నిధికి వెళ్ళటానికే భయపడ్డారు. దేవుడిని మనము క్రీస్తు వైపు నుంచి మాత్రమే చూడగలము, కానీ ఆయన రెండో వైపు మనం చూడాలనుకుంటే మాడి మషైపోతాం. మన జీవితం చాలదు, మన బ్రతుకు చాలదు. ఏ నరుడునో ఎప్పుడునో దేవుని చూడలేదు. ఒకవేళ ఆయన చూసినటువంటి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో, ఎవరైతే నమ్మిక ఉంచుతున్నారో, ఎవరైతే ఆయన వైపు చూస్తున్నారో ఆయన వారికి మాత్రమే నిత్య జీవాన్ని పొందుకునేటువంటి భాగ్యాన్ని దేవుడిచ్చాడు. అందుకే దేవుని లేఖనం సెలవిస్తుంది కదా, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించెను కాగా
ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాణిని కూడా నశింపక నిత్య జీవాన్ని పొందినట్లుగా ఆయన వాణిని అనుగ్రహించును. యేసుక్రీస్తు మన పాపముల కోసం చనిపోయాడు అని శిలువ మీద ఆయన మనం ఇంకా పాపులముగా ఉండగానే ప్రాణం పెట్టాడని ఎవరైతే వారి యొక్క హృదయాల్లో అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన వైపు చూస్తారో ఆయన వారిని రక్షిస్తాడు. ఆయన ద్వారానే ఆ నిత్య జీవాన్ని మనము పొందుకుంటామని లేఖనము ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాం. మరి యొక్క వాక్య భాగంలో మరి ఒక విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈరోజు 3 పరీక్షలు తెలుసుకున్నాం. మొట్టమొదటి పరీక్ష శరీర ఆశలను జయించటము. రెండవదిగా దేవుని యొక్క భద్రత ఎప్పుడు కూడా మనకు ఉంటూనే ఉంటుంది. మూడవదిగా ఈ లోకాన్ని కలుగజేసిన దేవుడి మాత్రమే మనము ఆరాధించాలి, మరి ఎవరిని కూడా మనము ఆరాధించకూడదు. అపవాది ఏమి చేస్తూ ఉన్నాడో మనం చాలా విషయాలు గ్రహించుకున్నాం. వాడు మన హృదయాల్లో ఎప్పుడు చూసినా ఏదో రకంగా శోధించాలి, మనల్ని ఈ లోకములో దేవుని మార్గంలో నుంచి తప్పించాలి అని వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుని వలన దయ పొందినవాడు ఎవరు అంటే శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ఎవరైతే శోధనకు నిలబడతారో, ఎవరైతే శోధనని ఎదిరిస్తారో, దానికి నిలిచి పోరాడతారో వారికే దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తాను అని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ లేఖనాల్లో మనకి ఆ విషయము స్పష్టంగా తెలియపరచబడుతూ ఉంది. ప్రభువు ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము. ఎవరైతే శోధించబడుతున్నారో ఆ శోధనలో వారు జయించాలి, ఆ శోధనలో వారు నిలిచి ఉండాలి, ఆ శోధన బట్టి ప్రభువుని స్తుతించాలి, ఆ శోధన బట్టి వారు దేవునికి ఇంకా మరి ఎక్కువగా దగ్గరకు రావాలి. మనము మొట్టమొదటిగా చెప్పుకున్నట్లుగా దేవుడు ఎవరినైతే కోరుకుంటాడో సాతాను కూడా వారినే కోరుకుంటాడు, వారినే శోధిస్తాడు, వారినే శోధించి దేవుని మార్గముల నుండి తప్పించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎవరైతే నాకు శోధనలు వస్తూ ఉన్నాయి అంటున్నారో వారికి, ఎవరైతే నాకు చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి, చెడ్డ తలంపులు వస్తూ ఉన్నాయి, నాకు భయంగా ఉంటుంది అని ఎవరైతే అంటూ ఉన్నారో వారి పట్ల దేవుని ప్రణాళిక ఉన్నది అని అర్థం చేసుకోవాలి. వారికి మాత్రం ఎందుకు శోధన వస్తుందంటే వారి ద్వారా దేవుడు ఏదో ఒక గొప్ప కార్యం జరిగించబోతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు అరణ్యంలో శోధించబడుతూ ఉన్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభు వలన ఒక గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. లోక కళ్యాణం కొరకు, ఈ యొక్క ప్రపంచంలో ప్రతి మానవుల కొరకు ఆయన సిలువలో త్యాగం అవబోతూ ఉన్నప్పుడు ఆయన్ని అపవాది శోధిస్తూ ఉంది. సృష్టికర్త అయినటువంటి ఆ యొక్క తండ్రి తన సొంత కుమారుణ్ణి ఎందుకు పంపించాడు అంటే ఆ శోధనకి నిలిచిన వాడై జయించి ఆయన ద్వారా మనందరికి కూడా నిత్య జీవాన్ని ఇవ్వటానికి, ఆయన ఆ శోధనకి, లోకంలో నాకు శోధనే రావట్లేదు, నాకు అసలు దుఃఖమే లేదు, నాకు అసలు సమస్యలే లేవు అంటే నీవు దేవునికి ప్రణాళికలో లేవు, నీవు దేవుని యొక్క చిత్తంలో లేవు, ఆయన ఏర్పాట్లో లేవు. మరి ఎవరికి శోధన ఉంటూ ఉన్నదంటే దేవుణ్ణి నమ్మిన వారికే. మనకందరికీ తెలుసు కదా, బెల్లము ఎక్కడైతే ఉందో చీమలు ఎక్కడికి వెళ్తాయి, అక్కడికే వెళ్తాయి. బెల్లాన్ని కొరికి 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 చీమలు తినేస్తూ ఉంటాయి. అలాగే ఈ లోకంలో దేవుని బిడ్డలు ఎక్కడ ఉన్నారు అంటే సాతాను కూడా అక్కడికి వచ్చి అతన్ని శోధించి, అతన్ని దేవుని మార్గంలో పడగొట్టి అతని చెవులో చావు, నువ్వు దూకు, ఈ లోకంలో బ్రతకటం వ్యర్థం అని అపవాది బహు భయంకరంగా శోధిస్తూ ఉంటుంది. ఆ శోధన వచ్చినప్పుడు సంతోషించాలి, గంతులేయాలి, ఎగరాలి. ఈ శోధన బట్టి నువ్వు నాకు పరలోకంలో నా కొరకు ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నావు, నా కొరకు నువ్వు పరలోకంలో నన్ను ప్రత్యేకపరుచుకున్నావు, నీ రాజ్యంలో నన్ను నీ బిడ్డగా అంగీకరించావయ్యా అని ఆ శోధన బట్టి సంతోషించాలి. మన జీవితాల్లో అనేక మార్లు చావు అని నీ హృదయంలో అనేక రకాలుగా ప్రేరేపణ కలిగి ఉండవచ్చు.
అందుకని యేసుక్రీస్తు ప్రభువుని అది పరిశుద్ధ పట్టణములో ఆ దేవాలయము శిఖరం మీదకు తీసుకుని వెళ్ళి, నువ్వు దేవుని కుమారుడు అయితే నుండి నువ్వు దూకు అని దేవుణ్ణి సృష్టికర్తనే అది శోధించింది. అలా ఉన్న ఈ లోకంలో సంఘంలో చేర్చబడి యేసుక్రీస్తు రక్తంలో కలగబడి బాప్తిస్మము పొంది ఉన్నటువంటి నిన్ను కూడా అది అలాగే శోధించింది. అది అలా శోధించకపోతే శోధన వస్తువు ఉందంటే ఎగిరి గంతులు వేయాలి అని ఈ వాక్య భాగం ద్వారా మనము గ్రహించాలి. శోధన ఎవరికి వస్తుంది అంటే ఆయన ప్రణాళికలో ఉన్న వారికే వస్తుంది శోధన. మరి శోధన అంటే నీకు అనేక రకాలుగా రావచ్చు. అది పిల్లల ద్వారా రావచ్చు, భర్త ద్వారా రావచ్చు, భార్య ద్వారా రావచ్చు, మరి ఆలోచనల ద్వారా రావచ్చు, తలంపుల ద్వారా రావచ్చు, ఉద్యోగం ద్వారా రావచ్చు. అనేక రకాలుగా నిన్ను శోధిస్తూ ఉంది. నాకు ఈ సమస్య వస్తుంది, నాకు ఈ చింత నేను అనుభవించలేకపోతున్నాను, ఈ బాధ నేను అనుభవించలేను, నేను చనిపోతే బాగుండు అని నీ మనసుకు వచ్చేటట్లుగా అది శోధిస్తూ ఉంది. ఆ శోధనలో నువ్వేం చేయాలంటే ఎదురొట్టాలి. ఆ శోధనలో నీవు నిలిచి ఉండాలి. ఆ శోధనలో నువ్వు బలంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. అప్పుడే ప్రభువు తాను ప్రేమించి వాగ్దానం చేసిన ఆ జీవ కిరీటాన్ని నీవు పొందుకుంటావని ఈ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. శోధన సహించువాడే ధన్యుడు. శోధన నువ్వు జయించలేక సతికిల పడిపోయి అపవాది చెప్పినటువంటి ఆ సూసైడ్కి ఇక్కడ నుండి నువ్వు దూకు అని ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువుకి ప్రేరేపణ ఇచ్చిందో, ఆ వాక్యాన్ని చెప్పిందో, ఆ విధంగా నీ హృదయంలో కూడా ఈ అపవాది నిన్ను శోధించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. లోకంలో అందరికీ జరుగుతున్నాయి, నీ ఒక్కడికే కాదు. వాక్యం మెరిచినటువంటి సహోదరులారా, అందరికీ శోధనలు ఉన్నాయి. శోధనలు లేని మానవుడు ఈ భూప్రపంచంలో ఎవ్వరూ లేరు. సృష్టికర్త అయిన దేవుడికే శోధన. ఎక్కడ? పరిశుద్ధ పట్టణములో దేవాలయం శిఖరం మీద అది అపవాది శోధిస్తూ ఉంది. ఆ శోధనలో ఆయన జయించాడు. నేను కూడా ఆయనను చూసి నేర్చుకోవాలి. నాకే సమస్య లేదయ్యా, నేను చాలా సంతోషంగా ఉన్నానయ్యా, నేను చాలా నెమ్మదిగా ఉన్నానయ్యా అంటే దేవుడు నీ పట్ల ఎలాంటి ప్రణాళిక లేదు. యేసుక్రీస్తు ప్రభువుకి భయంకరమైనటువంటి శోధన, నువ్వు చావు అని అది వాక్యం చూపిస్తుంది. ఏ వాక్యం చూపిస్తుంది? నీ పాదం ఎప్పుడు కూడా రాయి తగలదయ్యా, నువ్వు ఇక్కడ నుండి దూకు అని 91వ కీర్తనలో ఉంది అని చెప్పి అన్నప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభు నీ ప్రభువునే నీవు మొక్కవలను, ఆయన శోధింపవలనని ఇంకో చోట కూడా రాయబడి ఉందయ్యా అని చెప్పి దాని సమాధానం ఇచ్చింది. ఆ విధంగా శోధన మనము జయించాలి, శోధన మనము ఎదిరించాలి, శోధనకు మనము నిలిచి ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అపవాది ఎప్పుడు చూసినా పడగొట్టాలి, ఈ వ్యక్తిని చంపేయాలి, ఈ వ్యక్తి బ్రతకుండా చేయాలని అది ఎక్కడ పనిచేస్తాడంటే నీ హృదయంలో, నీ ఆలోచనల ద్వారా, నీ యొక్క తలంపుల ద్వారా, నీ చెవుల్లోనే ఎవరో వచ్చి చెబుతూ ఉన్నట్లు నువ్వేదో చేసావు గతంలో, నీ పాపము, నువ్వు దుర్మార్గురాలివి, నువ్వు దుష్టురాలివి, నువ్వు పనికి రాని దానివి, నువ్వు ఎందుకు బ్రతకటం, నీ యొక్క అన్నలే, నీ యొక్క భర్తే, నీ యొక్క బిడ్డలే నిన్ను సరిగా చూసుకోరు, ఎందుకు నువ్వు బ్రతకటం, ఇక చావు అని అది హృదయంలో శోధిస్తూ ఉంటుంది. నువ్వు బ్రతకటం ఎందుకు, నీకన్నా దుర్మార్గుడు ఈ ప్రపంచం ఇంకెవ్వరూ లేరు అని అది చెప్తూ ఉంటుంది. అదేం చేస్తుందంటే నిన్ను పడగొట్టాలి, అదేం చేస్తుందంటే దేవుని ప్రణాళికలో నుంచి నిన్ను తీసేయాలి, ఈ భూమి మీద నిన్ను లేకుండా చేయాలి అని అది నిన్ను శోధిస్తూ ఉంటుంది. నువ్వు గ్రహింపగలిగి ఉండాలి, నీ ఆలోచనలో గ్రహించుకోవాలి, నీ తలంపుల్లో గ్రహించుకోవాలి. ఇది దేవుణ్ణే ఆ దేవాలయ శిఖరం మీదే శోధించింది కదా. అయితే ఆ సమయంలో దేవుడు ఏమని చెప్పాడంటే నీ ప్రభువుకి నువ్వు మొక్కాలి, నువ్వు ఆయన్ని శోధించకూడదని దానికి సమాధానం చెప్పాడు. నేను కూడా నా ప్రభువునికి నేను మొక్కుతాను, ఆయన సన్నిధిలో నేను ప్రార్థన చేస్తాను అని చెప్పి ఆ శోధనకి నువ్వు నిలిచి దేవునికి లోబడి ఉన్నప్పుడు ఈ అపవాది కలుగజేసేటటువంటి ఆ యొక్క దుష్ట తలంపులు కానీ, ఆ భయాన్ని కానీ, ఆ యొక్క దుర్మార్గతను కానీ నువ్వు ఈ భూమి మీద అసలు ఎందుకు పనికిరావని చెప్తూ ఉంటుంది అనమాట. అది హృదయంలోకి వచ్చి నీ అంత దుర్మార్గురాలు ఎవరు లేరు, నువ్వు అంత దుష్టురాలు ఇంకెవరు లేవు, నువ్వు ఒక పాపాత్మురాలు, చావు అని అది ఆ శిఖరం మీద నుండి ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి నువ్వు దూకు, ఇక్కడ నుంచి దూకితే దేవదూతలు నిన్ను పట్టుకుంటారు అని అది ఎలా చెప్తుందంటే తన యొక్క స్వప్రయోజనం నిమిత్తము ఆ వాక్యం చెప్పింది. అనేక రకాలుగా దేవుడు మనల్ని ఆదుకుంటూ ఉన్నాడండి. మనం పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు మన జీవితాల్లో ఎన్నో మేళ్ళు చేశాడు. నా బ్రతుకులో అయితే 7 సంవత్సరాల ప్రాయములోనే
నేను చావుకు లోనైపోయాను. ఇక గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైనా బ్రతకటము కష్టం అని చెప్పారు. మా అమ్మ ఆ దినాల్లో కుగ్లర్ హాస్పిటల్ అని ఉంది. ఏడుస్తూ, అయ్యా నేను బాప్టిజం పొందుతానయ్యా, నా కుమారుని బ్రతికించయ్యా అని మా అమ్మ బహు భయంకరంగా కన్నీరు విడిచి తన అన్ని పాపాలు ఒప్పుకొని నా కోసం బాప్టిజం పొందింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె బాప్టిజం పొందుతానని తీర్మానమే నేను ఈరోజు ఈ రకంగా మీ అందరికి దేవుని మాటలు చెప్పటానికి ఈరోజు దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. ఆమె ఆ యొక్క తీర్మానమే, ఆ సమర్పణే, ఆమె బాప్టిజం పొందిన తదుపరి దేవుడు నా వెన్నులో నీరులో ఏదో మరి నా మైండ్ పనిచేయలా, నాకు ఏదో పని చేయనటువంటి ఏది కూడా నువ్వు నా అమ్మవు కాదు, ఎవరు మీరంతా, నేను ఎక్కడున్నా, నేను ఎవరిని, ఇలా అంటూ 7 సంవత్సరాల ప్రాయంలోని ఒక పిచ్చివాళ్ళలాగా నేను అయిపోయాను. దేవుడు మా అమ్మ కన్నీటి ప్రార్థన, ఆమె చేసినటువంటి ఆ ప్రార్థనను బట్టి ఆ యొక్క కన్నీటిలో నుండి నేను బ్రతికాను. ఆమె చేసిన ప్రార్థనలో నుండి బ్రతికి బయటపడి ఈరోజు దేవుని స్వార్థికుడిగా ఆయా ప్రాంతాల్లో అనేకులకి దేవుని యొక్క ప్రేమను పంచడం కోసము, ఆయన స్వార్థను అందించడం కోసము, ఆయన్ని అందరికీ చూపించడం కోసము ఆయన బహు బలముగా వాడుకుంటున్నాడంటే కారణము మా అమ్మ యొక్క తీర్మానము. ఆమె 7 సంవత్సరాల ప్రాయంలోనే రక్షణ పొందింది, బాప్టిజం పొందింది. నా కుమారుడు బ్రతికించయ్యా అని ఏడ్చింది. ఆ దినాల్లో సుమారు 1 రోజుల పాటు కుగ్లర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. చిన్న వయసులో మా సండే స్కూల్ టీచర్స్ వచ్చి నా కోసం ప్రార్థన చేశారు. వాళ్ళందరి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆ దినాల్లో మరి నాకైతే ఏమి కూడా ఆ మైండ్ కూడా పనిచేయాల, పిచ్చివాళ్ళలా ఉన్నా. ఆ సమయంలో మెంటల్గా ఉండి చావులకి లోనైపోయి మరణానికి లోనైపోయిన ఆ సమయంలో దేవుడు నన్ను ముట్టి ఆయన స్వస్థపరిచి నన్ను బాగు చేసి ఈరోజు దేవుని మాటలు చెప్పటానికి ఆయన యొక్క సాధారణంగా వాడుకుంటూ ఉన్నాడంటే ఇది దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రణాళిక, ఆయన యొక్క కృప. అనేక మార్లు నా జీవితంలో కూడా అపవాది చాలాసార్లు శోధించాడు. ఎందుకు నువ్వు బ్రతకటం, ఎందుకు నీ బ్రతుకు వల్ల ఎవరికి ఉపయోగం, చావు అని. యేసుక్రీస్తు ప్రభుని ఏ విధంగా దేవాలయం శిఖరం మీదకి తీసుకుని వెళ్ళి నువ్వు ఏడు నుంచి దూకు, చావు అని అన్నదో అలాగే నన్ను కూడా అనేక మార్లు చావు, నువ్వు బ్రతికెందుకు, నీ బ్రతుకు వల్ల ఎవరికి ఉపయోగం లేదు, నీ వల్ల ఎవరికి సంతోషం కలుగుతుంది, నీ వల్ల నీ తల్లిదండ్రులకా, నీ వల్ల నీ కుటుంబానికా, నీ వల్ల నీ స్నేహితులకా ఇక నువ్వు బ్రతకడం ఎందుకు అని అది ఎప్పుడు కూడా కలుగు చేస్తూ ఉండేది. కానీ దాని తంత్రాలు తెలిసేది కాదు. ఎందుకంటే వాక్యం తెలియదు. వాక్యం తెలియక ముందు మనం చీకట్లోనే ఉంటాం. వాక్యం తెలిసినప్పుడే మనము వెలుగులోనికి నడుస్తాం. ఈ వాక్యం తెలిస్తే అది తెలివిలేని వారికి తెలివిని కలిగిస్తూ ఉంటుంది. ఈ వాక్యం తెలిస్తే అది బ్రతకటం ఎందుకు అనుకునే వారిని నేను బ్రతికితే ఇక క్రీస్తు కొరకే బ్రతకాలి అని కలుగజేస్తుంది ఈ వాక్యము ఎవరి వద్ద ఉంటుందో వారి వద్ద దేవుని యొక్క ఆత్మ ఉంటుంది. వారిని ఆయన నడిపించుకుంటూ ఆయన చిత్తాన్ని ప్రణాళికని నెరవేర్చుకుంటాడు అని చెప్పి తెలియపరుస్తూ దేవుని మాటలను మీ అందరూ తెలియపరుస్తున్నాను. చివరిగా ఒక మాట చెప్పి ఈ యొక్క సందేశాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. లూకాసు వార్త 13వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూద్దాం. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? యేసుక్రీస్తు ప్రభు సువార్తను అందిస్తూ ఉన్న సమయంలో ఒక సంఘటన జరిగిందండి. ఏం జరిగిందంటే ఒక గోపురము కూలిపోయింది సిలోయములో. ఎక్కడ? గోపురము కూలి 18 మంది చనిపోయారు. ఎవరో సైనికులు. గోపురం ఎక్కడంటే ఆ యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి ప్రాకారముల మీద కట్టబడినటువంటి ఆ గోపురము కూలి 18 మంది చనిపోయారు. చనిపోయినప్పుడు యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులని మీరు తలంచుచున్నారా అని యేసుక్రీస్తు ప్రభు వచ్చి చెప్పిన వారికి, అక్కడ వినుచున్న వారందరికీ చెప్పి ఉన్నాడు. ఈ లోకంలో మన కోసం శ్రమపడుతూ మన యొక్క దేశము చుట్టూ కాపలా కాస్తూ ఉన్న సైనికులు, ఈ లోకంలో మనకన్నా జ్ఞానము గలవారు, మనకన్నా ఆస్తి గలవారు, మనకన్నా ఈ లోకంలో అన్ని విషయాల్లో ప్రజ్ఞ, మంచి చదువులు, మంచి స్థితి కలిగిన వారు కూడా
గత సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కానీ కరోనా వ్యాధితో 10 లక్షలు ఇస్తామయ్యా, మమ్మల్ని బ్రతికించండి అని చెక్కులు కూడా రాసి సిద్ధంగా ఉంచిన వారు కూడా ఈ భూమి మీద బ్రతకలేదు. వారికంటే నీవు నేను శ్రేష్ఠులమా అని చెప్తూ ఉన్నాడు. కాదు కాదు, వారికన్నా మనం శ్రేష్ఠులము కాదు. దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నాడు అంటే, దేవుని యొక్క కృప, ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క మంచితనము, ఆయన యొక్క జాలి నీవు నేను బ్రతికి ఉన్నాము అంటే మనం ఏమి చేయాలి అంటే ఆ కృపను గురించి ప్రకటించాలి, ఆ కృపను గురించి వివరించాలి, ఆ కృపను గురించి స్తుతించాలి. ఆ కృప కోసమే మనము బ్రతకాలి. మనకి ఇంకా ఎప్పుడయ్యా విశ్రాంతి? మనం ఇంకెప్పుడయ్యా అంటే ఒక్క మరణమే, ఇంకా ఆ తర్వాత మనకి విశ్రాంతి. అందుకే పౌలు గారు అంటారు కదా, చావైతే నాకు లాభం. ఎందుకంటే ఆ నిత్య జీవములో మనము ఆ దేవునితో ఆ కోటాను కోట్ల దేవదూతల మధ్యలో, ఆ బంగారపు వీధులలో, ఆ యొక్క 12 గుమ్మముల మధ్యలో, ఆ వజ్ర వైడూర్యాల ఆ సౌందర్యంలో నిత్యము సంతోషించటమే. అప్పుడే మనకు విశ్రాంతి. భూమి మీద ఉన్నంత కాలము శోధన, వేదన, మరి దుఃఖాలు, నిందలు, అవమానాలు ఏదో ఒకటి కలుగుతూనే ఉంటాయి. కనుక మనము కలిగినటువంటి ఈ జీవితంలో దేవుని వాక్యాన్ని మనము ధరించుకోవాలి. ఆయన ఆత్మీయ వాక్యమైన ఖడ్గాన్ని మనము ధరించుకొని జీవించినప్పుడు మనము లోకంలో ఆ నిత్య జీవాన్ని మనము స్వతంత్రించుకోవటానికి యోగ్యులంగా మార్చబడతాం. దేవుడు అంటూ ఉన్నాడు, ఈ అకస్మాత్తుగా జరిగేటటువంటి మరణాలు మన చేతుల్లో లేదు, కానీ మనకన్నా వాళ్ళు పాపులని కాదు, కానీ ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క చిత్తములో మనం ఇంకా ఉన్నాము అనేది మనం గ్రహించాలి. మరొక విషయం 6వ వచనంలో నుంచి చూద్దాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పెను. ఈ యొక్క ఉపమానంలో ఉన్నటువంటి భావాన్ని మనము జాగ్రత్తగా గమనించుదాం. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి అంటే, ద్రాక్ష తోట అంటే లోకములో, అంజూరపు చెట్టు అంటే నీవు నేను, విశ్వాసైనా కావచ్చు, సువార్థికులు అయినా కావచ్చు, పాస్టర్లైనా కావచ్చు, అంజూరపు చెట్టుతో ఆయన పోలుస్తూ ఉన్నాడు. ఈ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు, ఎవరంట? తండ్రి, పరలోకమందున తండ్రి ఏం చేశాడంటే, నా విశ్వాసి ఏమిలో ఫలాలు ఉన్నాయా లేవా, నా యొక్క సేవకుడు ఫలాలు ఉన్నాయా లేవా అని ఆయన వెతక వచ్చినప్పుడు ఆ అంజూరపు చెట్టులో ఒక్క ఫలము కూడా కనిపించలేదు. అప్పుడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను వస్తూ ఉన్నాను, ఈ అంజూరపు చెట్ల ఫలాలు కనిపిస్తాయేమో అని ఎప్పుడు ఈ 3 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నప్పటికీ, 2019లో వచ్చాను, 2020లో వచ్చాను, 2021లో కూడా వచ్చాను, ఈ 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, కానీ ఈ చెట్టులో, ఈ అంజూరపు చెట్టులో ఎలాంటి ఫలాలు కలగట్లేదు. ఇక ఎందుకు ఈ అంజూరపు చెట్టు, ఈ ద్రాక్ష తోటలో నుంచి తీసేద్దాం, నరికేద్దామని చెప్పి తండ్రి అయిన దేవుడు అన్నప్పుడు, ద్రాక్ష తోటమాలి ఎవరంటే యేసు ప్రభువు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, అయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మయ్యా, ఈ సంవత్సరము దాని చుట్టూ బాగా నేను త్రవ్వి, దానికి నీరు పోసి, దానికి ఎరువు వేసి, దాన్ని నేను మరలా కనిపెడతాను. అది ఒకవేళ ఫలించినా సరి, లేకపోతే ఏం చేస్తాడంట, నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు నరికించివేయ్యా అని చెప్పి తనకు అప్పు చెప్తానని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. కనుక మనం ఈ లోకంలో ఫలించే వారముగా ఉండాలి అంటే ఆత్మఫలాలు, ప్రేమ కలిగి ఉండాలి. మన ఇరుగు పొరుగు వారితో ప్రేమను చూపించాలి. ఎందుకంటే మనము ఈ లోకంలో చనిపోయిన తర్వాత ఏమి తీసుకొని పోలేమో, మనకున్నటువంటి ఈ మిద్దెలు కానీ, ఈ బంగారము కానీ, ఈ వెండి కానీ, ఈ వస్తు వాహనాలు కానీ, పొలము కానీ ఏది కూడా మనతో పాటు రాదు.
మనతో పాటు వచ్చేది ఏంటంటే, మనము క్రీస్తు కొరకు ఈ లోకములో ఉన్నప్పుడు ఏ మంచి పనులు చేశామో, క్రీస్తు కొరకు ఈ లోకములో మనము ఎంత సువార్తను అందించామో, ఆ సృష్టికర్త అయిన దేవుని కోసము మనము ఎంతగా ప్రయాసపడ్డాము, ఎంత ఆశ కలిగి ఉన్నామో అని ఆ క్రియలు మాత్రమే మనతో పాటు కూడా వస్తవి అని చెప్పి లేఖనం ద్వారా గ్రహిస్తూ ఉన్నాం. మనం ఫలాలు కలిగి ఉండాలి, ప్రేమ కలిగి, భర్తను బాగా ప్రేమించి, ఆ భర్త శ్రమతో వచ్చినప్పుడు ఆయన్ని ఓదార్చి పరామర్శించి ఆయనకి ఏమి కావాలో జాగ్రత్తగా చూసుకోవాలి. సాటి అయిన సహాయముకు కొరకు నువ్వు ఒంటరిగా ఉండటం మంచిది కాదని నీకు ఇచ్చాడు కనుక ఆమెతో కొంత సమయాన్ని నువ్వు హెచ్చించి ఆమెతో మాట్లాడాలి, ఆమెతో పరామర్శించాలి, నువ్వు సౌఖ్యంగా చూసుకోవాలి. భార్య కూడా ఎలా అంటే భర్తకి లోబడి ఉండాలి, భర్తను ప్రేమించాలి. ఈ విధంగా మనం సంఘములో ముందుకు కొనసాగే వారముగా, సంఘములో ప్రేమను పంచేవారముగా, మనము ఆత్మీయ ఫలాలతో మనము జీవిస్తూ దేవునికి ఇష్టలుముగా ఉండాలని లేఖనం ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాం. మనకున్న తలాంతులు ఏంటో మనం గ్రహించుకుందాం. దేవుడు ఏ తలాంతులు ఇచ్చాడు? పాటల వరం ఇచ్చాడా? దేవుని వాక్య వరం ఇచ్చాడా? దేవుని ప్రేమ పంచే విషయంలో, సంఘంలో పరిచర్య చేసే విషయంలో, సంఘంలో మనము ఏ పనిలో వాడబడుతున్నామో అని గ్రహించుకొని దేవుని కోసమే మనము జీవించి, దేవుని కోసమే మన యొక్క హృదయాన్ని కుమ్మరించుకోవాలి, కన్నీటితో ప్రార్థించాలి, అనేకుల కొరకు విజ్ఞాపన చేయాలి. లోకంలో జరుగుతున్న ప్రతి సమస్య కూడా మన సమస్యలాగా భావించి మనం ప్రార్థించినప్పుడు ఆ పరలోకంలో మనము మంచి నమ్మకమైన మంచి దాసురాలా, నువ్వు లోకంలో ఉన్నటువంటి ఆ దినాల్లో నువ్వు లోకం కోసం ఎంతో క్షేమం కొరకు ప్రార్థన చేసి నా కుమార్తెవని నువ్వు అనిపించుకున్నావు, నా కుమారుడు అని నువ్వు అనిపించుకున్నావని ఆయన మెచ్చుకునే దినాలు, ఆయన నిత్యజీవం ఇచ్చే దినాలు మన ముందు ఉన్నాయి కనుక ఈ లోకంలో వచ్చే శోధనలకు భయపడకుండా, అది ఎలాంటి శోధనైనా ప్రభువా ఆ సృష్టికర్త అయిన దేవునికి మనం ప్రతి దినము కూడా మోకరించి ప్రార్థన చేసి అక్కడి నుంచి మనం జవాబు పొందుకునే వారముగా ఉండాలి. మనం ఇంకా దేవుని గురించి గ్రహించకుండా, ఆయన నీ పట్ల చేస్తున్న మేలుల్ని గ్రహించకుండా, నిన్ను పోషిస్తూ, నీకు ఆహారం ఇస్తూ, ఉద్యోగం ఇస్తూ, నీకు బిడ్డలనిచ్చి అన్నీ ఇచ్చి అన్నీ సమకూరుస్తున్నా ఇంకా నాకు దేవుడు ఏం చేయలేదు, నా ప్రార్థన ఎప్పుడు విన్నాడు ఆయన, నేను ఇంకా ఆయన వల్ల ఎలాంటి జవాబు పొందుకోలేదు అని అనుకున్నట్లయితే నువ్వు బ్రతికి ఉన్నావు అంటే ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క తలాంతే. మనకన్నా జ్ఞానవంతులు చనిపోయారు, మనకన్నా ఆస్తిపరులు చనిపోయారు, మనకన్నా బాగా అధికారం ఉన్నవారు చనిపోయారు, ఉద్యోగులు చనిపోయారు, అయినా మనం బ్రతికి ఉన్నామంటే ఆయన మన కోసం ఇంకా ఈ సంవత్సరం అనే దయాకిరీటాన్ని ఉంచాడు. ఆయన మనం ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన వైపు మనల్ని తిరిగి ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవాలని ఆయన చూస్తూ ఉన్నాడు. కనుక చెప్పబడినటువంటి మాటలు నా కొరకే, ఇది దేవా నువ్వు నా కొరకే మాట్లాడావు, నన్ను ఇంకా నేను రక్షణ పొందలేదయ్యా, నాకు రక్షణ దయచే, నీ యొక్క ఎవరైతే నీవు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టావు అని ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచి, ఎవరైతే ఆయన కార్చిన ఆ రక్తంలో కడగబడటానికి ఇష్టపడతారో, ఆయన మన కోసము ఈ లోకానికి వచ్చాడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆ పరలోకములో నుండి ఈ భూమి మీదకి వచ్చాడని ఎవరి హృదయంలో అయితే నమ్మి విశ్వసిస్తారో వారికి ఆ నిత్య జీవాన్ని దేవుడు ఇస్తాడని ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని మన ఆత్మీయ వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. దేవునికే మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.